అటువంటి మహనీయుడు మహత్తర ఆశయం కోసం స్థాపించిన మన పలనాటి వీరాచార పీఠానికి అప్పటికే ముద్రకర్తలుగా ఉన్నటువంటి పిడుగువారిని షడ్దర్శన స్థాయికులుగా పీఠాధిపతులుగా నియమించి శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసంధానమైన వీరవైష్ణవాచారాన్ని, బ్రహ్మనాయుని సామ్యవాద సిద్ధాంతాన్ని పెంపొందించే భారాన్ని, ఆచార సంరక్షణ బాధ్యతలను వారికి యుద్ధానికి పూర్వమే అప్పగించడం జరిగింది. ఆచార నిర్వహణ, విస్తరణ, ఆచారాన్ని, ఆశయాలను, సిద్ధాంతాన్ని, చరిత్రను ప్రజలకు పరిచయం చేసి ప్రతి ఒక్కరిని ఆచారానికి, శ్రీమన్నారాయణునికి అంకితం చేయు భాగ్యాన్ని వీరాచార పీఠానికి పండితులుగా వస్తున్న వారికి అప్పగిస్తూ ఈ వీరాచార పీఠానికి విద్యావస్తులుగా నియమించడం జరిగింది. ఆ విద్యావస్తుల చేత నియమించబడి పీఠాధిపతుల చేత ఆమోదించబడిన వారే తరతరాలుగా వస్తున్న మన పలనాటి వీరాచారవంతులు. సకల జనులను ఆ శ్రీహరికి దగ్గర చేసి వారికి గౌరవాన్ని కల్పించి ఆచారంలో వారికి తగిన బాధ్యతలను కల్పించడంలో ప్రముఖమైన పాత్ర విద్యావస్తుకే దక్కుతుంది. ఇది యుద్ధానికి పూర్వమే జరిగినటువంటి చరిత్ర. చెప్పవలసిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. విద్యావస్తు అనే పదానికి అర్థం కూడా తెలియని, అర్థం పర్థం లేని మాటలు చెప్పేవారికి ఇది గొడ్డలి పెట్టు.